అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని 5 కోట్ల మంది ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 8 మాసాలు కావస్తుంది. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పరిపాలన చేశారు. కానీ ఇటువంటి పచ్చి అబద్ధాల కోరు, అబద్ధాల పుట్ట ఇంతవరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోమని చెప్పి తెలియచేస్తున్నాను. ఆయన జీవితంలో ఒక్కటంటే ఒక్కటే నిజం చెప్పినటువంటి సందర్భాలు లేవు. మరి దేవుడు శాపమేంటో నాకు తెలియదు. నిజం చెప్తే తల పగిలిపోతుందని చెప్పి ఏమైనా శాపం ఉందో, లేకపోతే కావాలని చెప్పి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. మాట ఆడితే ఎక్కడికి వెళ్ళినా వైసీపీ పార్టీ మేనిఫెస్టో ఒక బైబిల్, మిగతా 2 పేర్లు నేను ఎత్తక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి బైబిల్ బాగా ఇష్టం కాబట్టి బైబిల్ ఇది. ఈ బైబిల్ని నేను తూచా తప్పకుండా అమలు చేశాను. ఈ 4 సంవత్సరాల 8 మాసాల్లో బాటా రేట్లాగా 99.5% కంప్లీట్ చేశాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్సైట్లో కూడా ఆ మేనిఫెస్టోని తీసేశాడు, ఎవడు చూడకుండా అని చెప్పి ఒకే అబద్ధాన్ని ప్రతిసార్లు మాట్లాడడం, వారి యొక్క మంత్రులు మాట్లాడడం, వారి యొక్క నాయకులు మాట్లాడడం అలవాటైపోయింది. అందుకే ఈరోజు వాస్తవాలు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో సందు సందుకి, గొంతు గొంతుకి, ఊరు ఊరికి ఏవైతే హామీలు ఇచ్చాడు, ఆయన చెప్పిన ప్రతి మాట, ప్రతి హామీ వాస్తవ రూపంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బుక్లెట్ వేసి ఆ బుక్లెట్ని రిలీజ్ చేయడం, ఏదైతే తప్పుడు సమాచారం తెలుగుదేశం పార్టీ పైన చెప్తున్నాడో, 2014-19 మేనిఫెస్టో వెబ్సైట్లో లేకుండా చేశారని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రతిరోజు చెప్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులారా, ఈరోజు మీకు చదువు వస్తే, టెక్నాలజీ మీద మీకు అవగాహన ఉంటే, కంప్యూటర్ ఓపెన్ చేసే సామర్థ్యత మీలో ఉంటే ఒక్కసారి మీరు ఓపెన్ చేసి ఎలక్షన్ వెబ్సైట్లోకి వెళ్తే ఇప్పటికి కూడా 2014-19 తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అర్థంలా కనబడుతుంది. అందులో 99% హామీలు పూర్తి చేసినట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, ముందు బుక్లెట్ రిలీజ్ చేస్తాం, తరువాత అందులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ ప్రజానీకానికి తెలియచేస్తామని చెప్పి తెలియచేస్తూ ఇప్పుడు బుక్లెట్ని రిలీజ్ చేస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరు మీద కానీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు కానీ పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు కానీ పాదయాత్రలో జిల్లాలు నియోజకవర్గాల వారీగా ఇచ్చినటువంటి హామీలు 730 హామీలు. ఇదేదో కాకి లెక్కలు కాదు. ఈ పుస్తకంలో ఏ హామీలు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతంలో ఎక్కడిచ్చాడో పాయింట్ వారీగా ఈ పుస్తకంలో పొందుపరిచామని చెప్పి తెలియచేస్తున్నాను. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఇదేదో ఈటీవీలోనో TV5లోనో లేకపోతే XYZ టీవీల్లో కాకుండా ఆయన సొంత టీవీ సాక్షి టీవీలో ఏదైతే ఈ 730 హామీలు ఇచ్చాడో ఆయన సొంత గొంతుకుతో ఇచ్చినటువంటి వాయిస్ని ఈరోజు ఈ పెన్ డ్రైవ్లో పెట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇచ్చిన హామీల్లో 99.5% అమలు చేశామని చెప్పి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు. ఈరోజు 730 హామీలు ఇచ్చి ఆయన అమలు చేసినటువంటి హామీలు కేవలం 109 హామీలు మాత్రమే అమలు చేశాడు. అంటే 15% హామీలు అమలు చేసి 85% ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టి సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 99.5% పూర్తి చేశానని ఈ రకంగా మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన హీజ్ ఎ లయర్, అబద్ధాల కోరు. మేము ప్రతిరోజు చెప్తున్నాం. ఇది ఈ రోజుతో ప్రజల ముందు పెడుతున్నాం. ఈ వాస్తవం తెలుసుకోమని చెప్పి కోరుతున్నాం. అసెంబ్లీలో బయట తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కనబడకుండా చేశారంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రెస్ మీట్ ద్వారా నువ్వు ఒకవేళ విన్నా, నీ సెక్రటరీలో ఒకవేళ విన్నా, ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేయి. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా స్పష్టంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెడితే 3 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి పాయింటు, ప్రతి పైసా ఎక్కడ ఖర్చు పెట్టామో వాస్తవాలు కూడా మీకు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? 10 లక్షల కోట్లు అప్పు చేశారు. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో పేదల మీద పన్నులేసి పేదల రక్తాన్ని తాగారు. 12 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీరు ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో ఖర్చు పెట్టారు. మీరే గొప్పగా చెప్తున్నారు బటన్ నొక్కుతున్నానని. ఎంత నొక్కి ఎంత డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చామని నువ్వే చెప్తున్నావు. ఎంత ఇచ్చావు? 2,40,000 కోట్ల రూపాయలు నువ్వు డైరెక్ట్గా పేదవాడికి బెనిఫిట్ చేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. 12 లక్షల కోట్ల రూపాయల్లో 2,40,000 కోట్లు నువ్వు ఖర్చు పెడితే మిగతా డబ్బు ఏమైంది? ఏమైంది? ఈ రాష్ట్రంలో ప్రధాన రంగమైనటువంటి ఇరిగేషన్ రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేశావు? ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కట్టావా? 1 ఎకరాకి నీరిచ్చావా?
ప్రాజెక్టులు కట్టడం దేవుడెరుగు. ఉన్న ప్రాజెక్టులు కూడా మెయింటైన్ చేయలేక అటు అన్నమయ్య ప్రాజెక్టు, ఇక్కడ గుడ్లగమ్మ ప్రాజెక్టు, ఇక్కడ ఈ ప్రాజెక్టులన్నీ కూడా కొట్టుకొని పోతే, పులిచింతలు కూడా కొట్టుకొని పోతే మెయింటైన్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి జీవనాడి, మనందరి ఆశల జ్యోతి పోలవరం ప్రాజెక్టు 74% పూర్తి చేశాం. నువ్వు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ అని చెప్పి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని గోదావరి నదిలో ముంచేశావు. దీనికి ఒకసారి నువ్వు ఆన్సర్ చెప్పమని చెప్పి కోరుతున్నాను.